ఇవాళ మన కూర పునుకుల పులుసు మనమే చేస్తున్నాం. మనం ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకుని కట్ చేయాలి. ఇదిగో ఫ్రెండ్స్ మన ఉల్లిపాయలు వైపు ఫస్ట్ మనం నూనె వేసుకోవాలి. నెక్స్ట్ మీరు కంగారు పడకుండా చిన్న మంటలో పెట్టుకోకండి, గమ్మున అయిపోవాలని పెద్ద మంటలో పెట్టుకోకూడదు. తిప్పుకోవాలి మనం. అయిపోతాయి. నెక్స్ట్ మనం మిరపకాయలు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి. బాగా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం మగ్గిదాకా మూతెట్టుకుని మనం కొంచెంసేపు మగ్గి పెట్టుకోవాలి. మనం ఉల్లిపాయ మగ్గి లోపల చింతపండు రసాన్ని చూసుకోవాలి. మన చింతపండు రసం తయారైంది. దీనిలో పక్కన పెట్టుకోండి. తినియా కాదో చూద్దాం. వావ్, ఇంకొంచెం మగ్గాలండి. ఇంకొద్దుకు మగ్గి పెడదాం, ఇంకా మగ్గలేదు. బిందో లేదో చూస్తాం చూద్దాం. వావ్, బాగా. నెక్స్ట్ మనం కారం వేసుకోవాలి. తర్వాత మనం మిక్సింగ్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం కొన్ని నీళ్ళు వేసుకోవాలి. గ్లాస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ మనం కొంచెంసేపు మగ్గి పెట్టాలి. మనం పెద్ద మంట చేసుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద మంట చేసుకోవాలి. చూద్దాం. సరే మనం తిప్పుకున్నాం. బాగా అయింది. చింతపండు రసం మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది తీసుకుని ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలండి. ఇప్పుడు బాగా తిప్పేసి మూతెట్టి బాగా మడగనివ్వాలి. పునుకులు మొక్కలు చేసుకోవాలి. ఇదిగోండి మొక్కలు చేసాను. ఇప్పుడు మనం దీన్ని పులుసులో వేసుకోవాలి. స్లోగా తిప్పాలి. కొంచెంసేపు ఉడకబెట్టాలి. ఇప్పుడు మనం కరివేపాకు తీసుకోవాలి. మనం కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. మూత తీసుకున్నాం. మనం పక్క నుండి కరివేపాకు తీసుకుని నీళ్ళతో కడుక్కోవాలి. కరివేపాకు మనం కలిపేసి మనం కరివేపాకు కూరలో వేసుకోవాలి.
పచ్చిమిరపకాయ. మన కర్రీ అయిపోయింది, స్టవ్ కట్టేసుకోవాలి. ఓ 2 minutes మూత పెట్టుకుని ఉంచుకోండి. 2 minutes అయిపోయింది, మనం ఇప్పుడు పెట్టుకుని కుమ్మేస్తాం. సూపర్. కొంచెం రైస్ కలుపుకుందాం. బా వేడిగా ఉందిరా. సూపర్.